వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము ప్రీవియస్ వీడియోలో 2012లో జరిగిన డిఎస్సి సోషల్ స్టడీస్ పేపర్ స్కూల్ ఆఫ్ స్టడీస్ సంబంధించిన పేపర్ అయితే చూసాము. సో ఆ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశం ఆదేశ సూత్రాలు అనే భావనను ఈ రాజ్యాంగం నుంచి గ్రహించింది అని అడిగారు. సో ఆదేశ సూత్రాలు అనే భావనని ఏ రాజ్యం నుండి గ్రహించింది? సో ఆన్సర్ అనేది మనకేమవుతుంది? బ్రిటన్ నుంచి గ్రహించింది. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ అంశం మీద చేయబడిన చట్టం సామ్యవాదాన్ని అనుసరించి చేయబడలేదు అని అడిగారు. సో ఏ అంశం మీద చేయబడిన చట్టం అనేది మనకి సామ్యవాదాన్ని అనుసరించి చేయబడలేదు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి స్వదేశీ సంస్థానాల విలీనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాజ్యాంగ పీఠిక ఈ పదాలతో పూర్తి అవుతుంది. రాజ్యాంగ పీఠిక అనేది ఈ పదాలతో పూర్తి అవుతుంది అని అడిగారు. ఏ పదాలతో పూర్తి అవుతుంది? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాం అనేది మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మార్చే అధికారం వీరికి కలదు. జడ్జి సంఖ్యను మార్చే అధికారం అనేది ఎవరికి ఉంటుంది? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పార్లమెంట్కి ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో వీరికి ఓటు హక్కు కలదు. ఓటు హక్కు ఎవరికి ఉంది? భారతదేశంలోని వయోజన నివాస పౌరునికి. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంను గణతంత్ర అని అనుటకు గల కారణం ఏంటి అని అడిగారు. సో గణతంత్ర అని అనటానికి కారణం ఏంటి? దేశాధినేత ఎన్నుకోబడిన ప్రతినిధి కావటమా, పార్లమెంటరీ విధానమును కలిగి ఉండటమా, లిఖిత రాజ్యాంగం కలిగి ఉండటమా, ఎగువ సభ కన్నా దిగువ సభకు ఎక్కువ అధికారాలు ఉండటమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? దేశాధినేత ఎన్నుకోబడిన ప్రతినిధి కావటం. నెక్స్ట్ బిట్ వచ్చి సమాచార హక్కు దీనికి సంబంధించినది. సో సమాచార హక్కు అనేది దేనికి సంబంధించింది? సాంఘిక హక్క, ప్రాథమిక హక్క, న్యాయపరమైన హక్క, సాంస్కృతిక హక్క? సో సమాచార హక్కు అనేది మనకి న్యాయపరమైన హక్కు. నెక్స్ట్ బిట్ వచ్చి వీటో శక్తి ఐక్యరాజ్య సమితి యొక్క ఈ అంగంలో ఉపయోగించబడుతుంది అని అడిగారు. సో దేంట్లో ఉపయోగించబడుతుంది? భద్రతా మండలిన, సాధారణ సభ, ధర్మకర్తృత్వ మండలియ, కార్యదర్శి వర్గమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? భద్రతా మండలి. నెక్స్ట్ బిట్ వచ్చి సామాజిక భద్రత బాలల హక్కుల్లో ఈ కోవకు చెందుతుంది. ఈ కోవకి చెందుతుంది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సామాజిక భద్రత అనేది బాలల హక్కులు ఏ కోవకు చెందుతుంది? అభివృద్ధి హక్కు. నెక్స్ట్ బిట్ వచ్చి అవశిష్ట అంశములు ఈ జాబితాలో నందు కలవు. అవశిష్ట అంశములు అనేవి ఈ జాబితాలో కలవు అన్నారు. సో ఏ జాబితాలో ఉంటాయి అవశిష్ట అంశములు అనేవి? కేంద్ర జాబితాలో. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా విమర్శించే హక్కు. సో ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా విమర్శించే హక్కు అనేది ఏ హక్కు అవుతుంది? న్యాయపరమైన హక్కు అవుతుందా, నైతిక హక్కు అవుతుందా, ప్రాథమిక హక్కు అవుతుందా, రాజకీయ హక్కు అవుతుందా? సో ఏమవుతుంది ఆన్సర్ అనేది మనకి? రాజకీయ హక్కు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిని గమనించుము అన్నారు. కింది వాణిని గమనించుము. సో ఏమిచ్చారు? ఆప్షన్ ఏ వచ్చి పార్లమెంటరీ విధానంలో కార్యనిర్వాహక శాఖలోని మంత్రివర్గం శాసనసభకు బాధ్యత వహిస్తుంది అని ఇచ్చారు. నెక్స్ట్ బి వచ్చి అధ్యక్ష విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహించదు అని ఇచ్చారు. సో దానికి ఏమి ఇచ్చారు? సరైన దాన్ని గుర్తించమని ఇచ్చారు.
సో ఏంటి ఇక్కడ రెండు సత్య దూరములేనా, రెండు సత్యములేనా, బి మాత్రమే సత్యమా, ఏ మాత్రమే సత్యమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? రెండు ఆన్సర్ అనేది మనకి రెండు సత్యములే అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ బ్యాంకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది. సో ఏ బ్యాంక్ వ్యవహరిస్తుంది క్లియరింగ్ హౌస్గా? SBH. నెక్స్ట్ బిట్ వచ్చి ద్రవ్యోల్బణం సంవత్సరానికి 2% కన్నా తక్కువ ఉన్నట్లయితే దానిని ఇలా అంటారు అన్నారు. సో ఎలా అంటారు? ద్రవ్యోల్బణం అనేది సంవత్సరానికి 2% కన్నా తక్కువ ఉంటే ఏమంటారు? ప్రాకే ద్రవ్యోల్బణం అంటాము. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక వ్యాపారవేత్త తన ఉత్పత్తిని ఒక నెలలోనే పెంచడానికి మూలధనాన్ని, కార్మికుల సంఖ్యను పెంచినట్లయితే దీనిని ఈ విధంగా అంటారు అని ఇచ్చారు. సో ఏ విధంగా అంటారు? సరఫరా సూత్రం అంటారా, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటారా, చరానుపాత సిద్ధాంతం అంటారా, తరహాను అనుసరించు ప్రతిఫలాల సిద్ధాంతం అంటారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుందంటే మనకి తరహాను అనుసరించే ప్రతిఫలాల సిద్ధాంతము అంటారు అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రిస్కల్ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు అనగా? సో ఏమవుతుంది? ప్రాథమిక లోటు అవుతుంది, ప్రాథమిక లోటు. నెక్స్ట్ బిట్ వచ్చి 20 ఎకరాలకు పంట దిగుబడి 800 బస్తాల వరి అయితే ఎకరాకు దాని ఉత్పాదకత ఎంత అని అడిగారు. సో మన 20 ఎకరాలకి 800 అవుతుంది. అయితే ఒక ఎకరానికి ఎంత అవుతుంది, ఎన్ని బస్తాలు అనేది వస్తుంది అని అడిగారు. ఎన్ని బస్తాలు వస్తుంది ఒక ఎకరానికి మనకి? సో దీన్ని ఏం చేస్తాం ఈజీగా 800/20, 0 క్యాన్సల్, 2 1 2 4. సో 40 బస్తాలు అనేది మనకి వస్తుంది. సో ఒక ఎకరానికి వచ్చి మనకి 40 బస్తాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడం వలన మూతపడి అక్కడ పనివారికి కొద్ది నెలలు పని లేకుండా పోయింది. ఈ తాత్కాలిక నిరుద్యోగతను ఇలా అంటారు అన్నారు. సో ఏమంటారు? ఋతు సంబంధ నిరుద్యోగం అంటారా, స్వచ్ఛంద నిరుద్యోగం అంటారా, అనిచ్చపూర్వక నిరుద్యోగం అంటారా, ఘర్షణ నిరుద్యోగం అంటారా? ఏమని పిలుస్తారు? అనిచ్చపూర్వక నిరుద్యోగం అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ వచ్చి రాజ్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త తన కొనుగోలు బిల్లు చెల్లింపునకు తన ఖాతాలోని సొమ్ము కంటే ఎక్కువ డ్రా చేసుకోవాలంటే బ్యాంకు ఈ సదుపాయం కలగజేస్తుంది. సో ఏ సదుపాయం అనేది కలగజేస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్. నెక్స్ట్ బిట్ వచ్చి మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటి అని అడిగారు. సో ఏంటి మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం అనేది? స్వయం సమృద్ధినా, గరీబీ హఠావోనా, ధరల నియంత్రణనా, ఉపాధి కల్పనానా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం వచ్చి మనకి స్వయం సమృద్ధి. నెక్స్ట్ బిట్ వచ్చి పరోక్ష పన్నుకు ఒక ఉదాహరణ. పరోక్ష పన్నుకు ఉదాహరణ ఏమవుతుంది? ఎస్టేట్ సుంకమా, కార్పొరేషన్ సుంకమా, వాహనములపై పన్ను, భూమి శిస్తా. సో వీటిలో మనకి పరోక్ష పన్నుకు ఉదాహరణ అనేది ఏమవుతుంది? వాహనములపై పన్ను. నెక్స్ట్ బిట్ వచ్చి రాము కొన్ని వస్తువులను తన సంతకముతో ఉన్న బిల్లును రహీంకు పంపి 3 నెలల్లోగా చెల్లించాలని అడిగాడు. రహీం వస్తువులను తీసుకొని బిల్లు సంతకం చేసి రాముకు త్రిప్పి పంపాడు. ఈ ద్రవ్యము. సో ఇలా పంపించడం దీన్ని ఏమంటారు అని అడిగారు. అదేంటి? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుందా, న్యాయాత్మక టెండర్ ద్రవ్యమా, పేపర్ ద్రవ్యమా, బాండ్లా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది సూత్రమును గమనించి విలువను కనుగొనము అన్నారు. కింద మనకి లాభము ఈజ్ఈక్వల్ టు మొత్తం
రాబడి మొత్తం వ్యయం. టీఆర్ టీసీ అయినా పిఆర్ ఎంత అని అడిగారు. లాభం అనేది మొత్తం అని ఇచ్చారు, రాబడి టీఆర్, మొత్తం వ్యయం వచ్చి టీసీ. అయితే టీఆర్ టీసీ అంటే రాబడి మొత్తం వ్యయం అయినా పిఆర్ అంట. పిఆర్ ఎంత అని అడిగారు. పిఆర్ అంటే ఎంత, లాభం మొత్తం ఎంత అని అడిగారు. సో దీనికి విలువను కనుగొనమన్నారు. సో విలువ అనేది ఏమవుతుంది, 0. నెక్స్ట్ బిట్ వచ్చి స్థూల జాతీయోత్పత్తిలో ఎగుమతులు దిగుమతులను ఇలా సూచిస్తారు. స్థూల జాతీయోత్పత్తిలో ఎగుమతి దిగుమతిని ఇలా సూచిస్తారు అన్నారు. సో ఎలా సూచిస్తారు ఎగుమతి దిగుమతి XM. నెక్స్ట్ బిట్ వచ్చి అంతరంగిక వ్యవస్థాపనకు ఉదాహరణ పరిధి. అంతరంగిక వ్యవస్థాపనకి ఉదాహరణ పరిధి అని అడిగారు. సో ఏమవుతుంది, బహుళ విభాజిత రూపాలు. నెక్స్ట్ బిట్ వచ్చి జనపనారను సంచిగా తయారు చేయడం మూలంగా సంచికి కలుగు సిద్ధాంతాలు ప్రయోజనం ఈ రకమైనది. సో ప్రయోజనం అనేది ఈ రకమైనది అని అడిగారు. సో ఏం ప్రయోజనం అది, స్థల ప్రయోజనమా, సేవా ప్రయోజనమా, కాల ప్రయోజనమా, రూప ప్రయోజనమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి, రూప ప్రయోజనం. నెక్స్ట్ బిట్ వచ్చి పురాతన కాలంలో నావికులకు సహాయం చేసిన నక్షత్ర మండలం. సో ఏంటది, గ్రేట్ బేర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఖండ చలన సిద్ధాంత ప్రథమ రూపకర్త. ఖండ చలన సిద్ధాంత ప్రథమ రూపకర్త ఎవరు అని అడిగారు. సో ఎవరు, అబ్రహం కోటిలియసా, ఐబక్ న్యూటనా, ఐన్స్టీనా, కోపర్నికసా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది, అబ్రహం కోటిలియస్. నెక్స్ట్ బిట్ వచ్చి కాంతి సంవత్సరం అంటే ఏంటి, కాంతి సంవత్సరం అంటే ఏంటి, దూరమునకు కొలమానము. నెక్స్ట్ బిట్ వచ్చి భూమిపైన ఉన్న వారికి చంద్రుడు ఎప్పుడూ ఒకే వైపు కనబడుటకు గల కారణం ఏంటి అని అడిగారు. సో ఏంటి, భూమి వైపు ఉన్న వారికి చంద్రుడు ఒకే వైపు కనపడటానికి కారణం ఏంటది, చంద్రుని పరిభ్రమణ కాలాలు రెండు సమానం. పరిభ్రమణ కాలాలు రెండు సమానం. నెక్స్ట్ బిట్ వచ్చి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము నుండి భూభ్రమణ వేగంతో తూర్పు వైపునకు పరిగెత్తిన వ్యక్తి తిరిగి ఆ రేఖాంశమునకు చేరుకున్నట్టుకు పట్టు సమయం ఎంత అని అడిగారు. ఎంత సమయం పడుతుంది, 24 గంటలు. నెక్స్ట్ బిట్ వచ్చి భూమి సూర్యుని నుండి గ్రహిస్తున్న శక్తిని పరావర్తనం చేసినట్లయితే ఈ విధంగా జరగవచ్చు. భూమి సూర్యుని నుండి గ్రహిస్తున్న శక్తి అనేది పరావర్తనం చేయనట్లయితే అన్నాడు. సో ఈ విధంగా జరగవచ్చు అన్నాడు. సో ఏ విధంగా జరుగుతుంది, భూమి యొక్క ఉపగ్రహ చిత్రాలు సరిగా కనపడకపోవచ్చు, అలాగే భూ వికిరణం అనేది పెరగవచ్చు. సో దీనికి మనకి 3, 4 రెండు కూడా ఆన్సర్లే అవుతాయి. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది కొరియాలిస్ ఎఫెక్ట్ యొక్క ఫలితము. కొరియాలిస్ ఎఫెక్ట్ యొక్క ఫలితము అన్నారు. సో ఏది కొరియాలిస్ ఎఫెక్ట్ యొక్క ఫలితం అనేది ఏంటి, దీని మూలంగా ఉత్తర దక్షిణార్ధ గోళాలు రెండింటిలోనూ పవనాలు కుడివైపుకు నెట్టబడుతున్నాయి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆఫ్రికాలోని గుడ్ హోప్ ఆగ్రము వద్ద భూకంపం సంభవించింది. దాని ఎస్తరంగములు ఈ ప్రాంతానికి ముందుగా చేరతాయి. సో ఏ ప్రాంతానికి చేరతాయి, ఈజిప్ట్. నెక్స్ట్ బిట్ వచ్చి రేఖాంశాల నడుమ భారతదేశ విస్తృతి ఈ ప్రాంతాల మధ్య కొలవబడినది. సో ఏ ప్రాంతాల మధ్య కొలవబడింది,
గుజరాత్ నుండి మిజోరం వరకు, రాజస్థాన్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, రాన్ ఆఫ్ కచ్ నుండి మిజోరం వరకు, రాన్ ఆఫ్ కచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? రాన్ ఆఫ్ కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. నెక్స్ట్ బిట్ వచ్చి డెహ్రాడూన్ ఈ శ్రేణుల మధ్య ఉన్నది అన్నారు. సో ఏ శ్రేణుల మధ్య ఉంది డెహ్రాడూన్ అనేది? శివాలిక్ హిమాచల్ నడుమ ఉంది. శివాలిక్ హిమాచల్ నడుమ. నెక్స్ట్ బిట్ వచ్చి అతిపెద్ద అలలు శ్రేణులను మనం ఈ నెలలో చూడవచ్చును. అతిపెద్ద అలల శ్రేణులను మనం ఈ నెలలో చూడవచ్చును అని అన్నారు. సో ఏ నెలలో చూడవచ్చు? మార్చ్. నెక్స్ట్ బిట్ వచ్చి మిస్సిసిపి నది దీనిలో కలుస్తుంది. మిస్సిసిపి నది దీనిలో కలుస్తుంది అన్నారు. సో దేంట్లో? మెక్సికన్ గల్ఫ్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి వాతావరణంలోని ఈ పొర విమాన ప్రయాణానికి అనుకూలము అన్నారు. సో ఏ పొర? ఐనో ఆవరణమా, ట్రోపో ఆవరణమా, స్టాటో ఆవరణమా, శూన్య ఆవరణమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? స్టాటో ఆవరణం. సో ఈ ఆవరణలకైతే మన షార్ట్కట్కి ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసుకోండి. చిన్న కోడ్ ద్వారా ఈ మొత్తం కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ బిట్ వచ్చి పశ్చిమ కనుమలకు పవన మార్గములో నున్న మహాబలేశ్వరం ఈ రకపు వర్షాన్ని పొందుతుంది అన్నారు. సో ఏ రకపు వర్షాన్ని? వ్యతిరేక చక్రపాత వర్షపాతమా, సంవాహన వర్షపాతమా, చక్రవాత వర్షపాతమా, పర్వతీయ వర్షపాతమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పర్వతీయ వర్షపాతము. నెక్స్ట్ బిట్ వచ్చి నిద్రానాగ్ని పర్వతాలకు ఒక ఉదాహరణ అని అడిగారు. సో ఏంటది? ఫ్యుజియామా పర్వతం. ఫ్యుజియామా పర్వతం. నెక్స్ట్ కాబూ తెగ ఆదిమవాసులు ఈ ప్రాంతీయులు. సో ఈ తెగల దీని మీద కంపల్సరీ ప్రతి ఒక్క పేపర్లో దీని మీద బిట్ అయితే మనకు వచ్చింది. చూడండి, ఈ ఆదిమవాసు ఈ తెగలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేపర్లో కూడా అడుగుతున్నారు. సో ఇక ఏమడిగారు? కాబూ తెగ ఆదిమవాసులు ఈ ప్రాంతీయులు అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సుమత్రా. నెక్స్ట్ బిట్ వచ్చి కంగారు ఉనికి ఆస్ట్రేలియాకు ఈ బిరుదునిచ్చింది. సో ఏ బిరుదు ఇచ్చింది? కంగారు ఉనికి అనేది ఆస్ట్రేలియాకి సజీవ శిలాజ భూమి. ఏ బిరుదు ఇచ్చింది? సజీవ శిలాజ భూమి. నెక్స్ట్ బిట్ వచ్చి చిలుక మరియు కొల్లేరు సరస్సులకు మధ్య ప్రవహించు నది ఏది అన్నారు. చిలుక మరియు కొల్లేరు సరస్సులు మధ్య ప్రవహించే నది. సో ఏ నది? గోదావరి. నెక్స్ట్ బిట్ వచ్చి వంక క్రమక్షయం భారతదేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. సో ఏ రాష్ట్రంలో జరుగుతుంది? బీహార్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ నగరాల మధ్య ప్రయాణించే విమానం ఆంధ్రప్రదేశ్ గగనతలంపై ఎగురుతుంది. సో ఏ నగరాల మీద ప్రయాణించే విమానం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క గగనతలంపై ఎగురుతుంది? చెన్నై, పూనా. చెన్నై, పూనా. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది హిందూ మహాసముద్రపు సముద్ర ప్రవాహము కాదు. హిందూ మహాసముద్రపు సముద్ర ప్రవాహం కాదు అని ఇచ్చారు. సో కానిదేంటి? ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం. నెక్స్ట్ బిట్ వచ్చి 2004 సంవత్సరంలో హిందూ మహాసముద్రంలో వచ్చిన చారిత్రాత్మక సునామీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడిగారు. సో ఎంత ఉంటుంది? 9.0. సో నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు.
సో కార్టూన్లు మరియు తోలుబొమ్మలు వరుసగా. సో కార్టూన్లు తోలుబొమ్మలు అనేవి ఏంటి? త్రిపార్శ బోధనోపకరణమా, ద్విపార్శ బోధనాకరణమా? సెకండ్ ఆప్షన్ వచ్చి ద్విపార్శ బోధనోపకరణము, త్రిపార్శ బోధనోపకరణము. థర్డ్ ఆప్షన్ వచ్చి 2 ద్విపార్శ బోధనోపకరణం అని ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి 2 త్రిపార్శ బోధనోపకరణం అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సో కార్టూన్లు అనేది మనకి ద్విపార్శ బోధనోపకరణము. సో తోలుబొమ్మలు అనేవేమో త్రిపార్శ బోధనోపకరణము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవపూర్వక అభ్యాసనమును ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జాన్ డ్యూయి. నెక్స్ట్ బిట్ వచ్చి సంక్షేమ కార్యక్రమములు అను పాఠ్యబోధనకు పద్ధతులు ఉత్తమమైన పద్ధతి ఏది? సంక్షేమ కార్యక్రమము అను పాఠ్యబోధనకి ఉత్తమమైన పద్ధతి ఏది అని అడిగారు. సో ఏ పద్ధతి అనేది ఉత్తమమైనది? ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఉత్తమమైన పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్యబోధనలో భాగంగా గోల్కొండ కోటకు సందర్శనను ఏర్పాటు చేశాడు. ఆ కోట ఈ రకమైన మూలాధారము. ఏ రకమైనది అది? పురావస్తు సంబంధ ఆధారమా, మౌలిక సంప్రదాయమా, శాసనాల, లిఖిత ఆధారాల? ఆన్సర్ అనేది ఏమొస్తుంది? పురావస్తు సంబంధ ఆధారము. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది సూక్ష్మ బోధన లక్షణము కాదు అన్నారు. సో లక్షణం సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్. సో మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన యొక్క లక్షణం కానిదేంటి? ఒకసారి ఒకే నైపుణ్యం ఆవరించుటానా, పాఠ్యబోధన సమయావధి 15 నుంచి 20 నిమిషాలు. సో ఇది కరెక్టే కదా, మనకి 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఒకే నైపుణ్యాన్ని ఆవరించడం, ఇది కరెక్టే. పాఠ్యాంశంలోని ఒకే భావనకే పరిమితమగుట. నెక్స్ట్ తరగతి పరిమాణము 5 నుంచి 10 మంది విద్యార్థులకు తగ్గించుట, ఇది కరెక్టే. సో ఇదేంటి మనకి లక్షణం కానిది? పాఠ్యాంశంలోని ఒకే భావనకే పరిమితమగుట. సో దీని ఆన్సర్ వచ్చి ఇప్పుడు మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, లక్షణం కానిది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ దిగువ సూక్ష్మ బోధన చక్రములోని సోపానాలు వరుస క్రమము మార్చి ఇయ్యబడినవి. కింద మనకి సూక్ష్మ బోధన చక్రంలో సోపానాలు అనేవి వరుస క్రమం అనేది మార్చి ఇవ్వబడినవి అన్నారు. సో దీంట్లో సరైన క్రమం గుర్తించండి అన్నారు. సో మనకేమి ఇచ్చారు? పునః బోధన, ప్రతిపుష్టి, పునః యోజన, పునః ప్రతిపుష్టి, యోజన, బోధన అని ఇచ్చారు. సో ఫస్ట్ మనకేమొస్తుంది దీంట్లో? ఫస్ట్ మనకి యోజన వస్తుంది, తర్వాత బోధన, నెక్స్ట్ ప్రతిపుష్టి, తర్వాత పునః యోజన, పునః బోధన, పునః ప్రతిపుష్టి అవుతుంది. సో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏమవుతుంది? యోజన, నెక్స్ట్ బోధన, నెక్స్ట్ ప్రతిపుష్టి, నెక్స్ట్ పునః బోధన, పునః యోజన, పునః భోజన, పునః ప్రతిపుష్టి అనేది వరుస క్రమం. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది పాఠ్యపథక లక్షణముల్లో ఒకటి కాదు. పాఠ్యపథక లక్షణంలో ఒకటి కాదు అన్నారు. సో ఏదేది? ఇది ఉపాధ్యాయుడు సరైన విషయమును ఎంచుకొనుటకు దోహదపడును. సరైన విషయాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా పాఠ్యపథకం అనేది. నెక్స్ట్ బోధన అభ్యాసన ప్రక్రియలో పొదుపును పాటిస్తుంది. నెక్స్ట్ ఇది ఉపాధ్యాయుడు సరైన విషయం ఎంచుకున్నట్టుకు దోహదపడదు అని ఇచ్చారు. నెక్స్ట్ బోధన అభ్యాసన ప్రక్రియలో పొదుపును పాటించదు. సో పథకం అనేది ముందే మనం తయారు పెట్టుకోవడం అనేది అది ఉపాధ్యాయుడికి సరైన విషయాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే బోధనాభ్యాస ప్రక్రియ పొదుపు అనేది పాటిస్తుంది. ఇంకా ఇది ఉపాధ్యాయుడు సరైన విషయాన్ని ఎంచుకున్నట్టుకు దోహదపడదు అని ఇచ్చారు. సో ఇది రాంగ్.
నెక్స్ట్ బోధనాభ్యాసన ప్రక్రియలో పొదుపును పాటించదు అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనకి సరిగా ఇవ్వలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ సోపానము పాఠ్యపథకమునకు హృదయం వంటిది. పాఠ్యపథకానికి హృదయం వంటిది అని చెప్పారు. ఏ సోపానము? ఇంటి పైన, పునర్విమర్శన, లక్ష్యాలను రాయటన, ప్రదర్శన. సో ఏది ఆన్సర్ అనేది ఏదవుతుంది? లక్ష్యాలను రాయడం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా దగ్గరలో గల మ్యూజియంకు సందర్శన ఏర్పాటు చేశాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన వనరు ఈ రకమునకు చెందును అన్నారు. సో అదేంటి? మత సంబంధ వనర, చారిత్రక వనర, ఆర్థిక వనర, భౌగోళిక వనర. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అది క్షేత్ర సంబంధమైన, అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి చూయించడం. సో దీంట్లో ఆన్సర్ అనేది మనకి ఏది అవ్వదు, క్షేత్ర వనరు అవుతుంది అది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి బ్యాంకు మరియు బాలభవన్ అనున్నది ఈ రకమైన వనరులకు ఉదాహరణలు అన్నారు. సో ఈ రెండు అనేది ఏంటి? రెండు ఆర్థిక విలువలు గల వనరులేనా? రెండు సాంస్కృతిక విలువలు గల వనరులేనా? ఆర్థిక విలువ కలిగిన వనరు, సాంస్కృతిక విలువ కలిగిన వనరా? సాంస్కృతిక విలువ కలిగిన వనరు, ఆర్థిక విలువ కలిగిన వనర. ఆన్సర్ అనేది అవుతుంది బ్యాంకు మరియు బ్యాంక్ అనేది మనకి ఆర్థిక విలువ. అలాగే బాలభవన్. సో బాలభవన్ అనేది దేని కిందకు వచ్చింది? సాంస్కృతిక విలువ కిందకు వచ్చింది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆర్థిక విలువ కలిగిన వనరు, సాంస్కృతిక విలువ కలిగిన వనరు. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠం నేర్చుకున్న పిదప ఒక విద్యార్థి పబ్లిక్ ఆస్తులను కాపాడగలుగుట అను సామర్థ్యం ఈ లక్ష్య సాధన ఫలితం. సో ఏ లక్ష్య సాధన అది ఏదవుతుంది? వైఖరి అవుతుందా, ప్రశంస అవుతుందా, అభిరుచి అవుతుందా, అవగాహన అవుతుందా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అవగాహన అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పునర్విమర్శ సోపానం యొక్క ఉద్దేశం. పునర్విమర్శ సోపానం యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు. ఏంటి పునర్విమర్శ సోపానం యొక్క ఉద్దేశం అనేది? విద్యార్థులకు నూతన జ్ఞానం అందించటమా? విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలను పునర్బలనం చెందించటమా? విద్యార్థుల పూర్వ జ్ఞానమును పరిశీలించటానా? ఏకతాటి బోధన నుండి మార్పును కలిగించటమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలను పునర్బలనము చెందించట. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది అభిరుచి లక్ష్యం యొక్క స్పష్టీకరణ. అభిరుచి లక్ష్యం యొక్క స్పష్టీకరణ అన్నాడు. సో ఏంటది? ఇతరుల అభిప్రాయములను స్పష్టీకరణ. ఆప్షన్ 2 వచ్చి సరైన సమయంలో పన్నులు చెల్లించట. ఆప్షన్ 3 సెమినార్లో పాల్గొనట. ఆప్షన్ 4 భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అభినందించుట అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? అభిరుచి అంటే సెమినార్లో పాల్గొనటం. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల వాతావరణంలోకి తీసుకురాబడిన జీవిత ఆశయమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరిచ్చారు ఈ నిర్వచనం? ఇచ్చిన వాళ్ళు బల్లాడ్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆగమన నిగమన పద్ధతులను వరుసగా అభ్యాసన యొక్క ఈ దశలో అనువైనది. ఆగమన నిగమన పద్ధతులు అనేవి అభ్యాసన యొక్క ఈ దశలో అనువైనవని ఇచ్చారు. సో ఏ దశలో? ఆరంభ దశ మరియు ఆచరణ దశ. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్యుసాట్ కార్యక్రమాలను దేశం మొత్తానికి నిర్వహిస్తున్న ఏజెన్సీ ఏది అని అడిగారు. CIET. సో ఆన్సర్ వచ్చి మనకి CIET. నెక్స్ట్ బిట్ వచ్చి కొండ ప్రాంతంతో గల రోడ్లను మ్యాప్లో సూచించుటకు ఈ రేఖలను ఉపయోగిస్తారు. సో కొండ ప్రాంతంలో ఉన్న రోడ్లను సూచించడానికి మ్యాప్లో ఎలాంటి రేఖలను ఉపయోగిస్తారు? సరళ రేఖల, వక్రరేఖల, వలయ రేఖల, వాలు రేఖల. సో ఆన్సర్ వచ్చి మనకి వాలు రేఖలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ విషయ పరిజ్ఞానం నుండి సాంఘిక శాస్త్ర యథార్థాలు, భావాలు మరియు పరిధి మరియు సాధారణీకరణములు గ్రహించును అన్నారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది?
సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణం కాదు అన్నాడు. సో కానిదేంటి? మంచి భావ ప్రసారకుడు. ఆప్షన్ 2 మంచి సమాచారణ ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 మంచి వర్తకుడు. ఆప్షన్ 4 వచ్చి మంచి యాత్రికుడు అని ఇచ్చారు. సో దీంట్లో మనకి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణం కానిది. సో మంచి వర్తకుడు. నెక్స్ట్ బిట్ వచ్చి కరిక్యులం వ్యవస్థాపనలో మన భూమి పుట్టుక మరియు విద్యా ప్రణాళిక పరిణామము అనే శీర్షిక భూమిపై జీవనము అను శీర్షిక కంటే ముందు అమర్చబడినది. ఈ ఉపగమం కరిక్యులం వ్యవస్థాపనలోని ఈ కోవకు చెందినది. సో ఏ కోవకి? కాలక్రమము మరియు క్రమానుగత ఉపగమమా, లేదా యూనిట్ ఉపగమమా, లేదా శీర్షిక ఉపగమమా, లేదా ఉదావర్త ఉపగమమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాలక్రమము మరియు క్రమానుగత ఉపగమము అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో సామాజిక సమర్థతను పెంపొందించుట బోధన ఉద్దేశాలు విలువలు అనున్నది అంటే ఏంటి ఇది? బోధన ఉద్దేశాలు విలువలు అనేవి ఏంటి? గమ్యమా, లక్ష్యమా, విలువ, ఆశయమా? ఏమవుతుంది? విద్యార్థుల సామాజిక సమర్థతను పెంపొందించడం అనేది బోధన ఉద్దేశాలు విలువలు అనేది ఒక డాష్ అన్నారు. ఏంటది? ఆశయం. నెక్స్ట్ బిట్ వచ్చి మూల్యాంకనం అనగా ఏంటి? మూల్యాంకనం అంటే ఏంటి? ప్రగతిని గుర్చిన గుణాత్మక వివరణ, ప్రగతిని గుర్చిన పరిమాణాత్మక వివరణ మరియు సరైన న్యాయ నిర్ణయము. ఆప్షన్ 3 వచ్చి ప్రగతిని గుర్చిన పరిమాణాత్మక మరియు గుణాత్మక వివరణ మరియు సరి అయిన న్యాయ నిర్ణయం అని ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చి మదింపు అని ఇచ్చారు. సో మూల్యాంకనం అనగా ఏంటి? ప్రగతిని గుర్చిన పరిమాణాత్మక మరియు గుణాత్మక వివరణ మరియు సరి అయిన న్యాయ నిర్ణయము. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ రకమైన మూల్యాంకనము ఒక విద్యార్థి ఇతరులతో కాకుండా తనకు తానే పోటీ పడుతున్న స్ఫూర్తి ఇస్తుంది అని అడిగారు. సో ఏ రకమైన మూల్యాంకనము? నియమ మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి సమగ్ర ప్రశ్నాపత్రమును రూపొందించుటలో దృష్టి అందించుకున్న అంశములు అని ఇచ్చారు. సో దృష్టి ఉంచుకోవాల్సిన అంశములు ఏంటి? పరీక్షించాల్సిన లక్ష్యాలు, అడగవలసిన ప్రశ్నల రకములు మరియు తీసుకోవాల్సిన విషయములు. నెక్స్ట్ బిట్ వచ్చి ధర మరియు డిమాండ్ మధ్య గల సంబంధమును వివరించండి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనను ఉద్దేశించినది. ధర మరియు డిమాండ్ మధ్య గల సంబంధం అన్నాడు. అంటే అటువంటి మధ్య గల సంబంధాన్ని వివరించాలి. సో అది దేని కిందకు వస్తుంది? జ్ఞానమా, నైపుణ్యమా, వైఖరి, అవగాహన? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అండర్స్టాండింగ్ కిందకు వస్తుంది, అవగాహన. నెక్స్ట్ బిట్ వచ్చి మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతమును మెరుగుపరచుటకు తీసుకోవాల్సిన చర్యలను సూచించము అను ప్రశ్న ఈ లక్ష్యమును పరీక్షించము అను ప్రశ్న ఈ లక్ష్యమును పరీక్షించుటకు ఉద్దేశించబడింది. సో దేన్ని పరీక్షించడానికి ఉద్దేశించబడింది? ఇది వినియోగం కారణములను చెప్పడం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతంలో మెరుగుపరచుటకు తీసుకోవాలి చర్యలను సూచించుము అన్నాడు. సో సూచించుము అనేది, అలాగే ప్రశ్న లక్ష్యమును పరీక్షించుము అనేవి రెండు కూడా దేనికి ఉద్దేశించబడినవి అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? వినియోగం కారణములను చెప్పట. నెక్స్ట్ బిట్ వచ్చి వివిధ మతాలున్న భారతీయ సమాజంలో లౌకికత్వం ఒక నిర్బంధ జీవన విధానం అంగీకరిస్తారా లేదా అనంగీకరిస్తారా అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది. అవునా కాదా అనేది. సో దేని కిందకు వస్తుంది? ఇది అవునా కాదా అనేది మనకి వైఖరి కిందకు వస్తుంది. నెక్స్ట్ బిట్ భూమి ఆవరణములు అను పాఠమును బోధించుటకు తోడ్పడు సామాగ్రి మరియు వనరులు ఉత్తమమైన బోధనోపకరణము.
సో భూమి ఆవరణములు అను పాఠమును బోధించడానికి తోడ్పడే సామాగ్రి మరియు వనరులు అనేవి దానికి ఉత్తమమైన బోధనోపకరణము ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది, ఉత్తమమైన బోధనోపకరణం అనేది ఏమవుతుంది, నమూనా. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుంచి భూతకాలం వరకు మరియు భూతకాలం నుండి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖలు వరుసగా ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చి మనకి తిరోగమన కాలరేఖలు, పురోగమన కాలరేఖలు. ఆప్షన్ 2 వచ్చి తిరోగమన కాలరేఖలు, తిరోగమన కాలరేఖలు. ఆప్షన్ 3 తిరోగమన కాలరేఖలు, సచిత్ర కాలరేఖలు. ఆప్షన్ 4 వచ్చి సచిత్ర కాలరేఖలు, పురోగమన రేఖలను ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది, తిరోగమన కాలరేఖలు, పురోగమన కాలరేఖలు. సేమ్ ఇచ్చారు, బిట్ ఏమి ఇచ్చారు మనకి, ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుంచి భూతకాలం వరకు, ప్రస్తుతం నుంచి భూతకాలం వరకు, అలాగే భూతకాలం నుండి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖలు అన్నారు. సో ఆన్సర్ వచ్చి మనకి తిరోగమన కాలరేఖలు, పురోగమన కాలరేఖలు. నెక్స్ట్ బిట్ వచ్చి మ్యాపు మరియు గ్లోబులు వరుసగా. సో మ్యాపు, గ్లోబ్ అనేవి ఏంటి, రెండు త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. ఆప్షన్ 2 రెండు చదునుగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. ఆప్షన్ 3 త్రిమితీయంగా మరియు చదునుగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. ఆప్షన్ 4 చదునుగా మరియు త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయని ఇచ్చారు. సో మ్యాపు, గ్లోబ్ అనేవి ఏమవుతాయి, చదునుగా మరియు త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. నెక్స్ట్ బిట్ వచ్చి సతత హరిత అరణ్యములను మ్యాప్పై సూచించుటకు ఉపయోగించే రంగు సతత హరిత అరణ్యాలని. సో ఏ రంగుతో చూపిస్తారు, ముదురు ఆకుపచ్చ. నెక్స్ట్ బిట్ వచ్చి సాలార్జింగ్ మ్యూజియం మరియు హైటెక్ సిటీ మధ్య దూరం 12 కిలోమీటర్లు అయినచో దీనిని 1 సెంటీమీటర్ ఇచ్చుకుంటూ 1 కిలోమీటర్ స్కేల్ గల మ్యాప్లో ఈ విధంగా చూపవచ్చును. సాలార్జింగ్ మ్యూజియంను 1వ సెంటీమీటర్ వద్ద మరియు హైటెక్ సిటీని 13వ సెంటీమీటర్ వద్ద. నెక్స్ట్ సాలార్జింగ్ మ్యూజియంను 10వ సెంటీమీటర్ వద్ద మరియు హైటెక్ సిటీని 10వ సెంటీమీటర్ వద్ద. సాలార్జింగ్ మ్యూజియంను 2 సెంటీమీటర్ వద్ద మరియు హైటెక్ సిటీని 12వ సెంటీమీటర్ వద్ద. ఆప్షన్ 4 వచ్చి సాలార్జింగ్ మ్యూజియం 1వ సెంటీమీటర్ వద్ద మరియు హైటెక్ సిటీని 11వ సెంటీమీటర్ వద్ద అని ఇచ్చారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి, సో సాలార్జింగ్ మ్యూజియానికి హైటెక్ సిటీకి మధ్య మనకి 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో సాలార్జింగ్ మ్యూజియాన్ని 1వ సెంటీమీటర్ దగ్గర మరియు హైటెక్ సిటీని 13వ సెంటీమీటర్ వద్ద చూపించవచ్చు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.